ఈయన చెప్పుకోవాలి, ఆయన ఎందుకు చేశాడు ఆయన చెప్పాలి. ఈయన చెప్పట్లా, ఆయన 19లో ఎందుకు ఇండిపెండెంట్ చేశాడు ఆయన చెప్పట్లా. అంటే అవగాహన కమ్యూనికేషన్ కాబట్టి ఏదైనా ఒప్పందం, వేరే ఒప్పందాలు, తెరవెనక ఒప్పందాలు కుదరలేదా? ఈరోజు కుదిరాయా? ఒకవేళ కుదిరితే అలాంటి వాటి కోసం ప్రజలు ఎందుకు వాటికి వాల్యూ ఇవ్వాలి? ప్రజలు ఎందుకు వాటికి గౌరవించాలి? నీకు ప్రజలు పట్టరు, ప్రజల అజెండా పట్టదు, ప్రజలు నీ అజెండాలో లేరు, వాళ్ళ గురించి ఆలోచించవు. కేవలం అధికారం లేక రావాలనే ఇదొక్కటి తప్ప. ఎందుకు రావాలి అంటే నీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో, పూర్తిగా స్వార్థ ప్రయోజనాలతో కూడిన చిన్న గ్రూప్, లాబీ, ఒక గ్యాంగ్, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది జన్మభూమి కమిటీల వరకు కార్యకర్తలు అనబడే వాళ్ళ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో, జన్మభూమి కమిటీ అని పేరు గుర్తు తెచ్చుకోగానే జనానికి ఏం గుర్తొస్తాయి? వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్, వాళ్ళకి అర్జెంట్ దోపిడీకి మార్గం కావాలి. ఎవడి స్థాయిలో, సూక్ష్మ స్థాయిలో వాళ్ళు, రాష్ట్ర స్థాయిలో పైన వీళ్ళు అడ్డంగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇంకా వాళ్ళకు వెనకుండే రామోజీరావు, రాధాకృష్ణను, ఇంకా మీడియా గ్రూపులు, అలాగే వీటి వల్ల ఏ వర్గం అయితే క్రియేట్ అయిందో ఈ ప్రయోజనాలన్నింటినీ అలవాటు పడిన వర్గము, కొత్తగా తయారైన వర్గం, వాళ్ళందరూ కూడా ఆత్రంగా ఉన్నారు. ఎస్, దే ఆర్ వెరీ ఈగర్, అర్జెంటుగా రావాలి. కానీ ప్రజలు అనుకోవట్లా. 1,67,00,000 కుటుంబాల్లో 1,47,00,000 కుటుంబాలకు స్ట్రైట్గా బెనిఫిట్స్ అందుతున్న నేపథ్యంలో వాళ్ళ బతుకులన్నీ మేలి మనుపు తిరిగి, వాళ్ళ బిడ్డలు మంచి చదువులు చదువుకుంటున్నారు, ఏదైనా రోగాలు వస్తే మంచి వైద్యం అందుతుంది, వ్యవసాయానికి పూర్తి సాయం ప్రభుత్వం ఎక్కడి వరకు జోక్యం చేసుకోవాలని అంతే చేసుకుంటుంది ప్రజల జీవితాల్లో, అంతకుమించి ఒక్క అడుగు ముందుకు వేయట్లేదు. వివక్ష చూపకుండా, విచక్షణకు అవకాశం లేకుండా అందరికీ సమన్యాయం పంచే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి పూర్తిగా ప్రజలు ఆయనకు అండగా ఉన్నారు. కాబట్టి ఆ డెస్పరేషన్ వాళ్ళల్లో కనపడుతుంది. ఇంకా మారడు, సీట్లు మారడు గురించి ఏదో అంటున్నాడు ఆయన. అంటే నాకు అర్థం కావట్లేదు. ఆయనకే ఉన్న కాన్స్టిట్యున్సీ చంద్రగిరి, తను పుట్టిన దగ్గర నుంచి పోయి కుప్పం పోయినాడు, బీసీల సీటుకు పోయినాడు, కొడుకుని తీసుకెళ్ళి మంగళగిరిలో పెట్టాడు. వాళ్ళ నాయకుడు గంటా శ్రీనివాసరావు ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క దగ్గరికి ఎందుకు పోతాడు? ఇంకా పేర్లు చెప్పుకుంటూ పోతే అవన్నీ అనవసరం. ఒక రాజకీయ పార్టీ, అందులో రీజనల్ పార్టీ నాయకుడిని చూస్తారు. నాయకుడి విధానాలు, ఆ పార్టీ విధానాలు అయినప్పుడు ఆ నాయకుడిని చూస్తారు. మిగిలినవి స్థానికంగా ఆ గెలుపు అవకాశాలను బట్టి ఎక్కడెక్కడ ఏం చేయాలనేది ఏ పార్టీ అని నిర్ణయించుకుంటుంది. నీకు ఏం చేయాలనో అర్థం కాక, నీకు అసలు నీ పొత్తు గురించే నీకు తెలియదు. అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తున్నావో తెలియదు, ముఖ్యమంత్రి ఎవరో తెలియదు. నిన్న మాటలు మట్టి చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని పవన్ కళ్యాణ్ గారు దీర్ఘకాలం మైత్రి బంధంతో ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని గట్టి దీక్ష కంకణ బద్ధుడు అయినట్టు కనపడతాను ఆయన మాటలు మట్టి చూస్తే. కొన్ని అదన్నా చెప్పొచ్చుగా. ఆ సంబడానికి ఈయనకి పార్టీ ఎందుకు? ఈయన జాతీయ అధ్యక్షుడు అయితే రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెట్టవచ్చు తెలుగుదేశం పార్టీ. ఎందుకు అట్లా అప్పీల్ చేయలేకుండా ఉన్నారు? చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద పవన్ కళ్యాణ్ విశ్వాసం ఉంటే ఆ పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి అప్పీల్ చేయొచ్చుగా జనానికి. ఇదిగో ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, ఈ పార్టీకి మొత్తం వేయండి, ఓటు చీల్చడం నాకు ఇష్టం లేదు, కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓటు నేరుగా పార్టీలో కలపచ్చుగా. ఎవరిని మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక వేరే పార్టీ కింద చూపడం, ఆయన ఒక ఇండిపెండెంట్ దీని కింద చూపడం, ఇవన్నీ ఏమున్నాయో అవన్నీ కూడా నేను ఆ స్టేజ్ మీద జరిగిన వాళ్ళ వాలకం చూసినా, వాళ్ళ మాటలు చూసినా, వాళ్ళ తడబాటు చూసినా ఇదే కనపడుతుంది. అంటే ఆన్సర్ ఇచ్చుకోవడానికి ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఇంకోసారి సీఎంను చేస్తానంటే ఆయన వెనక ఉండాలని అనుకుంటున్న ఎవరు, మన పవన్ కళ్యాణ్ గారు వెనక ఉన్నారనుకుంటున్న వాళ్ళు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? దానికి నిన్ను ఎత్తుకొని నీ మీద మళ్ళీ ఇంకోటి మోయడం ఎందుకు అనుకోరు? అదిలో చంద్రబాబు నాయుడు గారా, ఆయన కొడుకు ఎవరవుతారో తెలియదు. సో ఈ క్వశ్చన్స్ వాళ్ళకు వస్తాయిగా. అది ఇంప్రెస్ చేయలేకనే నిన్న ఈ మైత్రి బంధం కొనసాగాల, లేదా మా నిర్ణయం ఏదంటే అందరూ పాటించాలా, ఇలాంటి పొద్దుపోని ఇవన్నీ కూడా ఉపదేశాలలాగా నిన్న మాట్లాడినట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళందరినీ ఒకే ఫ్రేమ్లో చూస్తే జగన్కు భయం పడుతుందని మీకు అనిపించిందా? వాళ్ళకి ఎంత డల్గా కూర్చున్నారు చూడలేక మొత్తం ఎవరి మొహంలో ఉన్నా ఏమన్నా ఉందా? బలవంతంగా తెచ్చుకుంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఇంటికి పోవాల్సిన ఇతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, ఏమి వాళ్ళో తెలియలే. పవన్ అన్న అని అతను అంటాడు. మరి పవన్ అన్న అయితే ఆయన ముఖ్యమంత్రిని ప్రకటించవచ్చు కదా వాళ్ళు. మా నాయకుడు పవన్ కళ్యాణే, మా నాయన పెద్దవాడు అయిపోయినాడు, నెక్స్ట్ ఈయన, ఆ తర్వాత నేను ఉంటాను ఆర్డర్లో లోకేష్ అని అంటే ఒక క్లారిటీ వచ్చేదేమో. లేదుగా.
పోనీ ఈయనైనా పవన్ కళ్యాణ్ అయినా అంత ఆచితూచి ఎందుకు ఆవేశం అంతా దించుకొని జాగ్రత్తగా ఎందుకు మాట్లాడినాడు? ఎందుకు ఏది స్పష్టత ఎందుకు లేకపోయాడు? మొహాల్లో చూసినా, ఫోటోలు చూసినా, విజువల్స్ చూసినా క్లియర్గా బలవంతంగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఇంకోసారి మళ్ళీ అధికారం లేక ఎట్లా రావాలనే నేను ఇంతకుముందు అన్న ఆత్రం కనపడుతుంది, నిస్పృహ కనపడుతుంది. సార్ నిన్న జరిగిన సభ సక్సెస్ అంటారు, ఫెయిల్ అంటారు? మళ్ళీ జనం వచ్చారు, అవి ఎంత వాళ్ళకి మద్దతు ఉన్నట్టు కాదండి. అది ఆ జనం రావడం అది ఒక ఇష్యూ అమ్మా. ఏ పార్టీ అయినా, ఎంత ఎత్తిపోయిన పార్టీ, దివాలా తీసిన పార్టీ అయినా కూడా ఒక 50,000 మందినో 60,000 మందినో ఒక దగ్గరికి చేర్చుకోవడము అది పెద్ద కష్టమని నేను అనుకోవట్లే. అది బల ప్రదర్శన ఎట్లా అనుకుంటే అసలు బల ప్రదర్శన అవసరమే ఉంది. జనం అందరూ అనుకుంటే ఇవన్నీ లేకుండా కూడా చేయరు. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.